ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ కుర్ర హీరోస్ కి మార్చ్ మంత్ ఎంతో కీలకంగా మారిపోయింది. ఇప్పుడు హిట్ కొట్టకపోతే ఇంకెప్పుడు హిట్ కొడతాం అనే లెక్కతో ఉన్నారు. ఇంతకీ మార్చ్ మంత్ లో లక్ ని పరీక్షించుకుంటున్న ఆ హీరోస్ ఎవరు? మార్చి నెలలో వస్తున్న సినిమాల్లో ఆపరేషన్ వాలంటైన్, భీమా, ఆ ఒక్కటి అడక్కు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, గోపీచంద్, అల్లరి నరేష్ల కెరియర్లకి ఈ చిత్రాలు ఎంతో కీలకం. ఇవి అటు ఇటు అయితే వారి కెరియర్ కి చాలా ఇబ్బంది. అందుకే ఈ 3 సినిమాలు ఈ ముగ్గురు హీరోస్ కి డూ ఆర్ డై లాగా మారాయని చెప్పలేం గానీ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఫిదా, తొలి ప్రేమ, F2 లాంటి సూపర్ హిట్లతో ఒక టైంలో మంచి ఊపు మీద కనిపించాడు వరుణ్ తేజ్. కానీ 2 ఏళ్లుగా అతడికి ఏదీ కలిసి రావడం లేదు. గానీ F3, గాంధీవధారి అర్జున ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ హిట్ కావడం అతడికి చాలా అవసరం. వరుణ్ తొలిసారి హిందీలోనూ నటించిన చిత్రం ఇది. విడుదలకు ముందు ఈ సినిమాకు హైప్ తక్కువే ఉంది. కానీ కాంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న వరుణ్ ఈ చిత్రం తనకి సక్సెస్ అందిస్తుంది అని ఆశిస్తున్నాడు. ఈ చిత్రం మార్చ్ 1st నా ఆడియన్స్ ముందుకొస్తుంది. మార్చ్ 2nd వీక్ వచ్చే భీమా, గోపీచంద్ కి ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది గోపి నుంచి వచ్చిన రామబాణం పెద్ద డిజాస్టర్ అయింది. ఈసారి అతను కన్నడ దర్శకుడు హర్షతో జట్టు కట్టాడు భీమా కోసం. గోపి మార్క్ పక్కా మాస్ మూవీలా కనిపిస్తున్న భీమా ఏమవుతుందో చూడాలి. ఒకప్పుడు కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించి ఆ తర్వాత ఆ సినిమాలే కలిసి రాక సైడ్ అయిపోయాడు అల్లరి నరేష్. కొంచెం గ్యాప్ తర్వాత అతను నాంది అనే సీరియస్ సినిమాతో హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత అదే శైలిలో చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఆడలేదు. దీంతో మళ్ళీ పాత స్టైల్లో ఆ ఒక్కటి అడక్కు అనే కామెడీ సినిమా చేశాడు. దీంతో మళ్ళీ తనకు కామెడీ ఇమేజే తిరిగి వస్తుంది అని, తనకు పూర్వ వైభవం తెస్తుంది అని ఆశిస్తున్నాడు నరేష్. మరి అతడికి కూడా మార్చ్ నెల మంచి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.